ఒకసారి రాజకీయ బాధ చూద్దాం. పుస్తకాల బరువు బాల్యాన్ని కొంగదీస్తుంది. చిన్నారుల వెన్నెముక వంగిపోతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి అసలు పుస్తకాలు ఉన్నదని నిబంధన ఉన్నా పట్టించుకునే నాదుడే లేడు. తొంగలు తొక్కిన విద్యా హక్కు చట్టం నిబంధనలో కిలోల పుస్తకాలు బరువుతో బహుళ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి హాస్పిటల్ పాలవుతున్న వైనం. అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాలలు నిలువు దోపిడీ. పిల్లలకు, తల్లిదండ్రులకు శాపంగా మారి కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్న పుస్తకాల బరువు తగ్గించేలా మేధావులు, ప్రభుత్వం పునరాలోచించాలి. పిల్లలకు ఆటపాటలతో, అర్థవంతమైన పుస్తకాలతో బోధన నడవాలి అని కామెడీ సతీష్ రెడ్డి గారు పంపించారు ఈరోజు రాజకీయ బాత్లో. మంచి లైన్స్ పంపించారండి. విద్యా హక్కు చట్టం, ఎన్ని చట్టాలు ఉన్నా సరే మనోళ్ళు అయితే పిల్లల్ని ఖచ్చితంగా ఒక మార్కులు తెచ్చుకునే యంత్రాలనే చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో వీటితో పాటు కొంచెం ఒక ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ లాంటివి, జనరల్ నాలెడ్జ్ యాక్టివిటీస్ లాంటివి కూడా ఉండాలి స్కూల్స్లో. కానీ ఎక్కడ ఉంటుందండి ఇవాళ రేపు? పిల్లల్ని కేవలం మార్కులు, ర్యాంకులు వీటి కోసం వాళ్ళ ఒక మిషన్స్లా తయారు చేసి ఎంతో జీవితంలో తిరిగి రాంది ఎంతో అపురూపమైన బాల్యాన్ని ఈ కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు మొత్తం కలిసి నాశనం చేస్తున్నాయి. దీనికి తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఫస్ట్ మారాల్సింది తల్లిదండ్రులు మారితేనే ప్రభుత్వాలు మారుతాయి, కార్పొరేట్ స్కూల్స్ మారుతాయి. తల్లిదండ్రులు మారట్లా. పలానా స్కూల్లో 10 లక్షల ఫీజు అంట, అక్కడ చేరిస్తే మా పిల్లడికి స్టేట్ ఫస్ట్ వస్తుందంట అని చెప్తాడు. ఎవడో వీడు పోయి చేరుస్తాడు. మరి ఆ స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటారు, 100 మంది డబ్బులు కడతారు, 100 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు కదరా. తల్లిదండ్రులదే తప్పు నన్ను అడిగితే. ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థలో, ఈ లక్షల ఫీజుల్లో, ఈ పిల్లలకి ఇంత కేజీలు పుస్తకాలు మోయించే విధానంలో వీటన్నిటిలో మార్పు రావాలి అంటే ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవు కాబట్టి కనీసం తల్లిదండ్రులన్నా మారాలి.